అమ్మా జ్యోతి, ఓ జ్యోతి. ఏమిటనయ్యా? ఆహా, ఎక్కడున్నారా తమరు? కమన్ కమన్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏమిటనయ్యా ఇవన్నీ? ఏంటబ్బా, ఇవాళ ఫస్ట్ తారీఖు కదా, సూపర్ మార్కెట్ ని కొనుక్కొచ్చేసాను. నువ్వు ఒక్కడివే వెళ్ళావా? ఇంటికి వస్తే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళంగా. నిన్న నాతో పాటు తీసుకెళ్తే నాకు కావాల్సిన కొనుక్కొని ఇస్తావేంటి? ఏమిటో నీకు కావాల్సింది? ఏమిటే, నా చిట్టి చెల్లాయికి చాలా ఇష్టమైన మల్లెపూలు. థ్యాంక్ యూ. హోల్డ్ ఆన్, అప్పుడైపోయిందండి. నెంబర్ 2 ఐటమ్ నీకోసం స్పెషల్ గా తయారు చేయించిన జడకుచ్చులు. డబ్బు చేతిలో పడితే అయ్యగారి కొళ్ళు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ అంటామని నేను నాతో పాటు తీసుకెళ్ళదు తెలుసా? తీసుకో, కమా చెక్. అవును, తాతయ్య ఏం చేస్తున్నాడు? లోపల ఉన్నారు. లోపల ఉంటాడా? తాతయ్య వచ్చావా బాబు? ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్నటికన్నా కాస్త నొప్పులు తగ్గాయి బాబు. ఇదిగో తాతయ్య, నీకోసం మంది తీసుకొచ్చాను. 2 రోజుల్లో నీ కీళ్ళ నొప్పులన్నీ పటాపంచలైపోతాయి. కాకపోతే డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? గట్టిగా పచ్చిం చేయమన్నారు. అమ్మా, తాతయ్యకి ఇష్టమైన గోంగూర, గుత్తి వంకాయ కూర ఈ రోజు నుంచి మన ఇంట్లో బంద్. ఏమిటో బాబు, నీకున్న కష్టాలే చాలవన్నట్టు నా బరువు కూడా నీ మీదే పడింది. అవేం మాటలు తాతయ్య, నువ్వు మాకు బరువు అవుతావా? చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతులు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంతటి వాళ్ళని చేశావు. మేమేం చేస్తే మాత్రం నీ రుణం తీసుకోగలం? అన్నయ్య, తాతయ్య నీకోసం ఇంకా ఫోన్ చేయకుండా కూర్చున్నారు. తాతయ్య ఇంకా ఫోన్ చేయలేదా? సరే, నువ్వు వెళ్ళి రెడీ చేయమా. తాత లే. అయ్యగారు వస్తున్నారు. నమస్కారం. మాటల్లోనే వచ్చారు మహానుభావులు. పురుషోత్తం గారంటే పుణ్య పురుషులు. అబ్బా రంగనాయకులు, చెప్పాను బాబాయ్ గారు. బాబాయ్ గారికి పొగడత వింటూ బూతు మాట విన్నంత కోపం వస్తుందని. కానీ అదేమిటో తమరిని చూడగానే చెవు కోసిన మేకల్లాగా 6 రాగంలో రావడం మొదలెట్టారు. సరే సరే, తలోపాతికిచ్చి పంపించు. లోకనాథం గారు, దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? అన్ని సక్రమంగానే జరుగుతున్నాయండి. అయినా తమ దయ ఉండాలి కదండి. రంగనాయకులు, అయ్యా, అంకె వేసి ఉందండి అయ్యా. సున్నాలు ఎన్ని పెట్టమంటారో చెప్పండి. 4 ఇవయ్యా. అయ్యా నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబాయ్ గారు, తమకు చెప్పదగ్గవాడిని కాదు, కానీ మనస్సు ఉండబట్టగా చెప్తున్నాను. మరీ ఇట్ట చేతికి ఎముక లేకుండా దానాలు చేస్తూ పోతే. రంగనాయకులు, 10 మంది ఆటలతో మాడుతున్నప్పుడు మనం మాత్రమే పాయసం తాగడం కూడా దోపిడీనయ్యా. మనం దాచుకోవాల్సింది డబ్బు కాదు, మంచితనాన్ని. బాగా చెప్పారు మావయ్య గారు. మరీ మట్టి విసుక్కునే కుటుంబంలో పుట్టాడేమో, రూపాయలు చూసేటప్పటికి ఎక్కిళ్ళు వస్తాయి పాపం. మీరు పాలు తీసుకోండి మావయ్య గారు. చూసారా బాబాయ్ గారు, మొగుడనే మర్యాద కూడా లేకుండా ఎట్లా మాట్లాడుతుందో. ఆనాడు బాబాయ్ గారే చెప్పకపోతే ఈ మట్టి పిసుక్కునేవాడు కూడా ఉండేవాడు కాదు నీ మొహానికి. అబ్బా, పెద్ద దిగొచ్చాడండి నవమన్మధుడు. ఎప్పుడు చూడు నడువు నొప్పులు, కేడ నొప్పులు. నాకు నడువు నొప్పి. హలో, వాట్? కేబుల్ ఫ్రమ్ లండన్? yes speaking. సంజయ్ అరవింగ్ టుమారో. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వస్తుందమ్మా, సంజయ్ లండన్ నుంచి రేపే వస్తాను. సంజయ్ రేపే? ఎంత మంచి వార్త చెప్పారు మావయ్య. అయ్యగారు, తమరు ముఖంలో సంతోషం చూడగానే కనిపెట్టేశానంటే. అవుతారు. అమ్మాయికి తెరిచి శుభ్రం చేయించాయి. నమస్కారం రంగనాయకులు, గ్యారేజ్ నుంచి పెద్దగా దించి రిపేర్ ఏమైనా ఉంటే చేయించాయి. ఏమైనా అవకతవకలు జరిగాయో? సంజమ్మ గారు అగ్గి మీద గుగ్గిలో అయిపోతారు. ఏ అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ఓ ఫెంటాస్టిక్. అంకుల్ బాగున్నావా? నా మాటకేం గాని నువ్వు మటుకు సేవగాలి సోకి తెల్లగా దొరసానలా తయారయ్యావు. సర్లేవయ్యా, నీ దిశ తగిలేటట్టుంది. దగ్గరుండే అమ్మాయి లగేజీ కలెక్ట్ చేసి తీసురా. అలాగే పదం. అలాగే. ఒరే రాజయ్య, ఇండియాలో డ్రైవ్ చేసి చాలా రోజులైంది. తానే నువ్వు? నీకెందుకమ్మా శ్రమ, డ్రైవర్ ఉండే. నో డాడీ, నేను డ్రైవ్ చేసిందే. నీకు తెలియదమ్మా, ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ అంతా. డాడీ, ఈ సంధి తలుచుకున్న పని చేసి తీరుతుంది. నీకుండనే ఉందిగా పిడివాదం. చాలా లేవరా. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఆగండి. అమ్మో, మా సంజమ్మ ఎంత మారిపోయిందో. ఈ ఇంటి గడపలో చూడకపోతే నేను
నేను అసలు పోలికే పెట్టేదని కాను. బాగున్నావు ఆంటీ? బాగున్నానమ్మా. అమ్మాయి గారు అచ్చం లండన్ దొరసనమ్మ గారిలో ఉన్నారా? చచ్చా, అచ్చం మహారాణి గారేరా? ఏంటన్నా? వీడు ఇంటికి కొత్త అమ్మాయి గారు, ఈ తప్పు కాసేయండి. ఏంటన్నా చెప్పు. తమరు అచ్చం మహారాణిలో ఉందని అంటున్నాడండి. అవునమ్మగారు. తీసుకో. ఇలా పత్రాలు ఇస్తారని తెలిసి నేను 10 మాటలు చెప్పేవాడిని కదా. చెట్సగం తీసుకుందా? నవ్వు చేశా. అమ్మా జ్యోతి, జ్యోతి చూసావా, ఇవాళ అరగంట ముందు వచ్చాను. అన్నకి స్పెషల్ ఏమి ఇస్తావు? అదేంటమ్మా? అరే ఏమిటా కన్నీళ్ళు? తాత ఏమన్నాడా? మరి ఏమైందమ్మా చెప్పమ్మా. ఓ అదే గోరు చుట్ట. ఏడవకమ్మా, ఈ మొత్తం దానికి ఏడవాలా? అయినా దీని దుంపలేగా లోకంలో ఇన్ని చేతులు ఇన్ని వేళ్ళు ఉన్నాయి, నా చెల్లాయి వేలికి రావాలా? అమ్మా దీని రోగం కుదర్చాలంటే ఒకే ఒక మందు. ఏంటి? దీనికి ఫుల్ రెస్ట్ చేద్దాం. నీ డ్యూటీ నేను చేస్తాను. నువ్వు వంట చేస్తావా? నా చెల్లాయి కోసం వంట ఏంటమ్మా, ఏమైనా చేస్తాను.